మన ఛానల్లో ఇదే లాస్ట్ నాన్ వెజ్ వీడియో. నెక్స్ట్ ఇంకో 1 మంత్ వరకు నాన్ వెజ్ వీడియోస్ రావు, ఎందుకంటే మాఘమాసం స్టార్ట్ అవుతుంది, మేము నాన్ వెజ్ తినము, అందుకని చెప్పేసి ఇంక ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీలోకి ఒక్క మసాలా ఉంటే చాలు, టేస్ట్ అదిరిపోతుంది, ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది. అంటే ఆ మసాలాలోకి ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, చెక్క లవంగాలు, కొద్దిగా అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి వేసి మంచిగా పేస్ట్ పట్టేసుకుంటే చాలు, ఇంకే మసాలాలు అవసరం లేదు, గుమగుమలు ఆడిపోతుంది చికెను. ఇప్పుడు తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఫస్ట్ ఈ మసాలాను కొద్దిగా వేయించుకొని తర్వాత చికెన్ అంతా వేసి చికెన్ మసాలా పట్టే విధంగా మంచిగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత టమాటా కూడా వేసి మొత్తం చికెన్ బాగా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత వేయించుకొని ఇంకా కారము, ధనియాల పొడి, కొద్దిగా ఆచి చికెన్ మసాలా వేసి తగినన్ని వాటర్ వేసి కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసి బాగా ఒక 20 minutes వరకు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.